నమస్తే, వెల్కమ్ టు ABN ఇండియన్ కిచెన్. నేను శ్రావ్ని. ముందుగా ABN ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మనతో మామగారు సీరియల్ స్టార్ మార్లో కనిపిస్తున్న మామగారు సీరియల్లో దేవమ్మ క్యారెక్టర్ మీకు అందరికీ తెలిసిందే. సో దేవమ్మని పిలిచేద్దాము. ఈరోజు నవరాత్రి సందర్భంగా ప్రసాదం అయితే తనతో చేయించేద్దాం. ఓకే, నమస్తే దేవమ్మ. నమస్తే అమ్మా. ఓకే, ఇప్పుడు దేవిశ్రీ దేవమ్మ రెండు మీ పేర్లే. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి? దేవిశ్రీ అని ఓకేనా, లేకపోతే దేవమ్మ అని? అందరికి దేవమ్మ అనే నోటెడ్ అమ్మా. ఓకే, దేవమ్మ ముందుగా మీకు దసరా నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. ABN ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్తే అండి. మామగారు సీరియల్ నుంచి మీ ముందుకు వచ్చేసాను, మీ దేవమ్మని. మీ అందరికీ సుపరిచితురాలనే. చాలా అండి, ఎందుకంటే మీరు కనిపిస్తూనే ఉంటారు అత్త పాత్రలో. ఓకే, మా అత్త అంటే ఇలా ఉండాలి, అత్త ఇలానే ఉండాలి అని అంత అటాచ్మెంట్ వచ్చేసింది ఆడియన్స్ దగ్గర నుండి. సో ఈరోజు మా కోసం దేవమ్మ ఏం ప్రసాదం చేస్తుంది? రవ్వ లడ్డు చేద్దామా? ఓకే, రవ్వ లడ్డు అంటే ఇంకెవరికి నచ్చకుండా ఉంటుంది, చేసేద్దాం. ఓకే అమ్మ, ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తూ ఉంటారా? ఓకే, నాకు నేర్పించండి. అంటే దేవమ్మగా ఆల్రెడీ చాలా మందికి దగ్గర అయిపోయారు. అసలు దేవమ్మ కోడలికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంతలా? అసలు అత్త అంటే ఇంత క్లోజ్గా ఉంటారా, ఇంత సపోర్టివ్గా ఉంటారా అని ఆ పాత్రలో అంత పోషిస్తుంటే మాకు కూడా మా అత్త అలాగే రావాలి అని మేము అనుకుంటాం. మీకు ఎలా అనిపించింది దేవమ్మ క్యారెక్టర్ వినగానే? చాలా బాగుంటుందండి, చాలా మంచి క్యారెక్టర్. సో మా కోడళ్ళు నేను అందరూ చాలా ఇదిగా ఉంటాం, చాలా క్లోజ్గా ఉంటాము. వాళ్ళకి నేను చాలా సపోర్టివ్గా ఉంటాను. సో మా మామగారు సీరియల్ని మీరు ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు చెప్తున్నానండి. మీరందరూ ఇంకా ఇలాగే మమ్మల్ని ఆదరించాలి, మీ సీరియల్ని ఇలాగే చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ముందుగా అయితే పెనం పెట్టేసుకుందాం. నెయ్యి వేసేస్తున్నారా? ముందుగా నెయ్యి వేద్దామమ్మా. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందండి? 30 years అయిందమ్మా. చాలా సీనియర్ అయితే. ఓకే, సో మీకు బెస్ట్గా అనిపించింది ఏంటండి? ఏ పాత్రలో పోషించినప్పుడు, లేకపోతే ఏది మీకు బాగా దగ్గరగా అనిపించింది? అంటే నేను అన్ని సెంటిమెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాను. సో నన్ను పిలిచేది కూడా దానికే పిలుస్తారు. నాకు ఆ రోల్సే ఇష్టం అమ్మా. అలా సెంటిమెంట్, ఒక ఫ్యామిలీలో అందరూ సెంటిమెంట్గా ఉండి అలా అటాచ్గా ఉండి అలా ఉంటే చాలా ఇష్టం. నాకు ఈ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. కోడలికి సపోర్ట్ చేస్తా. ఒక ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి ఉంటే ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో అది చెప్పలేము అనమాట, అంతే మాటల్లో చెప్పలేము. ఓకే, అటు మీరందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. యా, ఎందుకంటే సీరియల్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సీరియల్ని చూసి ఇంట్లో పరిస్థితులను కూడా అదే విధంగా మార్చుకుంటున్నారు అందరూ. సో అంత దగ్గరగా అయిపోతున్నారు. ఏ సీరియల్ అయినా కూడా అత్త అయితే ఇలా, కోడలు అయితే ఇలా, వాళ్ళ ఇంట్లో కూడా అంతే ఇదిగా మాట్లాడుతున్నారు, అంతే ఇదిగా ఆప్యాయతతో ఉంటున్నారు. ఓకే, సో జీడిపప్పు వేయించుకుందాము. అవును, కిస్మిస్ కూడా వేస్తావా? ఓకే, సో మీకు కష్టం అనిపించదా అమ్మ? ఎందుకంటే అటు సీరియల్స్ చేస్తుంటారు, ఇటు ఇంట్లో ఉండాలి, మళ్ళీ పండుగల పూట మూవీస్, ఇంకా మూవీస్, అసలు ఎక్కడ తీరిక దొరుకుతుంది అసలు మీకు? ఇంకా ఇండస్ట్రీ లైఫ్ అంటే పర్సనల్ లైఫ్ ఉండదమ్మా, మర్చిపోవాలి పర్సనల్ లైఫ్ని. ఇంకా ఏ పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఏమీ లేవండి. షూట్లోనే సరిపోద్ది, అన్ని షూట్లోనే సరిపోతాయి. లాస్ట్ ఇయర్ అయితే అన్ని పండుగలకి మేము షూట్లోనే ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? అంటే 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నానమ్మా. సో 1 ప్రాజెక్ట్ అయిపోయింది, ఇది ఇప్పుడు ఒకటే చేస్తున్నాను. ఓకే, సో మంచిగా ఫుల్ బిజీ షెడ్యూల్స్లో ఉంటున్నారు అయితే. సో దేవి నవరాత్రి గురించి అమ్మ మీకు ఏం తెలుసా? ఒక 3 మూవీస్ కూడా చేశారు. ఓకే, మెయిన్ మూవీసే కదరా నేను. అయ్యో, నియర్లీ 150 మూవీస్ చేశానమ్మా. అబ్బబ్బబ్బా, ఈ 230 years ఎక్స్పీరియన్స్, 150 మూవీస్, సీరియల్స్. ఇప్పుడు అసలు ఇంకా మీకు తీరికే ఉండదు అయితే. ఉండదు. ఇప్పుడు రవ్వ వేసి రవ్వ వేయించుకుందాం. ఓకే, ఇంకా అమ్మ చేతి వంట అంటే ఇంకా అద్భుతం అనే చెప్పచ్చు. నేను రోజు క్యారేజ్ తెచ్చుకుంటాను, నాకు ఎవరు చేస్తే నచ్చదు, నేనే వంట చేసుకుంటాను. తెల్లజాములు వేసి 4 లేసి వంట చేసి క్యారేజ్ తెచ్చుకుంటాను. ఇంకా అమ్మ అని అన్న తర్వాత ఇంకా ఇలాంటి లక్షణాలు వినాల్సిందే. ఎందుకంటే మీరే వంట చేసుకొని అంత పొద్దున్న లేచి ఇక్కడ వరకు వచ్చి
షూటింగ్లో ఉండటం, సినిమాస్ చేయటం, సీరియల్స్ చేయటం, ఎప్పుడు చూసినా ఫుల్ బిజీగానే ఉంటారు కదా. నాకు అలా బిజీగా ఉంటేనే ఇష్టం అమ్మ, లేజీగా ఉంటే ఇష్టం ఉండదు. ఓకే, ఒకసారి అలవాటు అయిపోయింది అని అంటే ఇంకా అంతే. ఓకే అమ్మ, ఇంకా సో రవ్వ అయితే ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇంకేమేమి చేయాలి అసలు? 150 సినిమాలు అంటే అసలు ఏమైనా మామూలు విషయమా? కానీ అలా కనిపించకుండా ఎంత సింపుల్గా ఉన్నారు అసలు. మీ సిటీ అంటే చాలా ఇష్టం. మరి ఇంత సింపుల్గా అసలు, ఎంత కొంచెం కూడా అటు ఇటు ఏం చేయకుండా, హడావిడి లేకుండా చాలా సింపుల్గా. అందరూ అదే అడుగుతారు, మీరు ఆర్టిస్ట్ అండి ఏంటి ఎంత సింపుల్గా ఉంటారని. నాకు అలా ఉంటేనే ఇష్టం. అవునా? సో ఎలా ఉంటుందమ్మా బాండింగ్ అందరితో ఈ సెట్స్లో? చాలా సరదాగా ఉంటాం రా, చాలా సరదాగా ఉన్న అందరం కలిసి చాలా సరదాగా ఉంటాము. సో మీకు ఈ రోల్ వచ్చినప్పుడు మీకు ఫ్యామిలీగా ఉంటాం, నిజంగా ఒక ఫ్యామిలీ ఏనా అన్నట్టు ఉంటాం అనమాట. ఓకే, సో షూటింగ్ లాగా అనిపించదు అస్సలు. ఇంకా ఈ సెటప్లు ఇవన్నీ చూసిన తర్వాత హ్యాపీగా అందరితో ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉండిపోతుంది, కలిసి అందరూ భోజనం చేయటం, లేకపోతే అందరూ ముచ్చట్లు వేసుకోవటం ఫ్రీ టైం ఉంటే. సో ఓకే, సో అసలు ఈ ఇండస్ట్రీకి ఎందుకు రావాలనిపించింది అమ్మ? అంటే 13 years తర్వాత అడుగుతున్నాను, కానీ అంటే అసలు ఎలా వచ్చారు? నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అమ్మ. మురళీమోహన్ గారు మా మేనమామ గారు. ఓకే, అలా చూసి తీసుకొచ్చారండి. ఇది అందరికి తెలిసిన విషయమే, చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను నేను. ఓకే, సో రవ్వ ఎగిపోయిందమ్మా. సో రవ్వ ఎగిపోయిందమ్మా. ఇప్పుడు పంచదార కూడా వేసి, ఓకే, 1 కప్పు రవ్వకి 1/2 కప్పు పంచదార. ఓకే, ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారా? అంటే టైం దొరుకుతుందా? నాకు దొరికిన టైంలోనే వంటలు చేస్తారా? అంతే. నేను తెల్లజాము 4ంటికి లేస్తాను, వంట చేసి క్యారేజ్ కట్టి తెచ్చుకుంటా. ఓకే, టిఫిన్ కూడా ఇంట్లో నుంచి తెచ్చుకుంటాను. ఓకే, ఇంకా మొత్తం ఫ్యామిలీలో అందరికీ మీరు మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా, సో ఆ మిస్సింగ్ ఫీలింగ్ని ఎలా దూరం చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ? ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, తప్పదు. అంతే అంతే కదండి. కానీ ఎప్పుడు చూసినా ఇప్పుడు అంటారు పెద్ద చాలా మిస్ అయ్యాం మమ్మీ చిన్నప్పటి నుంచి అని. ఎందుకంటే అమ్మలేని లోటు ఎవరు తీర్చలేరు కదా. సో ఆ పిల్లలకి ఎంత బాధ ఉండేదో, మా మమ్మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కానీ మాతో లేదు అని. సో చెప్తా ఉంటారు చాలా మిస్ అయ్యాం మమ్మీ అని. మీ పిల్లలు ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి అమ్మ ఈ టైంలో నువ్వు ఉంటే బాగుండేది అని అనిపించిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎవ్రీ మూమెంట్లో మమ్మీ పక్కన ఉండాలనుకుంటారు కదా. ఎంత బిజీగా ఉన్నా పిల్లలకి ఏమీ లోటు లేకుండా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ రెడీ చేసి పెట్టేసి వచ్చేస్తా. ఓకే, ఇంకా అక్కడ రాదు, ఇంకా ఓకే సెట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు కూడా మా పెద్ద పాపకి నేనే వంటలు చేసి పంపిస్తా ఉంటా, పిండి వంటలు అవి. అంటే బేసిక్లీ నాకు వంట చేయటం అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మా. అది ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి నేను అందుకే అన్ని తొందరగా ప్రసాదాలైనా కూడా కొలతలు కూడా మీకు చెప్పేస్తున్నారు ఇంత ఫాస్ట్గా. లేకపోతే అసలు ఇంత ఈజీగా సింపుల్గా అయిపోదు, ఎందుకంటే మీరు ఫాస్ట్గా చేసేస్తా అంటున్నారు. ఏ వంటకాలు ఇలా ఇప్పుడు చాలా ఇది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి ఈ వేయించి పెట్టుకున్న ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలి. ఇంకా సీరియల్ గురించి ఎలా ఉంటుంది ఏంటి, మీ పాత్ర ఎలా ఉంటుంది? ఒక రకంగా మామగారిని ఇంత పిసినారాడని అందరూ తిట్టుకుంటున్నారు, కానీ ఆయన చేసేది ఒక రకంగా కరెక్టేనమ్మా. ఎందుకంటే ఆడవాళ్ళ పని ఆడవాళ్ళు చేసుకోవాలి, మగవాళ్ళ పని మగవాళ్ళు చేసుకోవాలి. నాకు అలా ఉంటే ఇష్టం, అలా హోమ్లీగా ఉంటే ఇష్టం. ఈ ఉద్యోగాలు ఇవన్నీ అంటే తప్పని పరిస్థితి. ఇవాళ రోజులు ఎలా ఉన్నాయంటే ఇంట్లో అందరూ సంపాదించినా సరిపోవట్లేదమ్మా, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత పెరిగిపోయింది. సో తప్పదు, ఈ రోజుల్లో తప్పదు, చేయాలి. కానీ మీకైతే హోమ్లీగా ఉండడమే నచ్చుతుందా? హోమ్లీగా ఉంటే చాలా ఇష్టం, హోమ్లీగా ఉంటే ఇష్టం. ఈ ఉద్యోగాలు ఇవన్నీ అంటే తప్పని పరిస్థితి. ఇవాళ రోజులు ఎలా ఉన్నాయంటే ఇంట్లో అందరూ సంపాదించినా సరిపోవట్లేదమ్మా, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత పెరిగిపోయింది. సో తప్పదు, ఈ రోజుల్లో తప్పదు, చేయాలి. కానీ మీకైతే హోమ్లీగా ఉండడమే నచ్చుతుందా? హోమ్లీగా ఉంటే చాలా ఇష్టం. ఇంతకీ మామ కరెక్ట్ అంటారా, కోడలు కరెక్ట్ అంటారా? అలా వాళ్ళు కరెక్ట్ వీళ్ళు కరెక్ట్ అని ఏం కాదమ్మా. కాకపోతే ఆయన చేసేది కూడా పిల్లల భవిష్యత్తు కోసమే కదా, కూడబెడుతున్నారు. కానీ చిన్నది మరీ తిండి దగ్గర కూడా అంత కన్జ్యూస్గా ఉండకూడదు, అది ఒకటి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ మా అమ్మగారు కొంచెం కరెక్టే అంటారు. ఉండాలి,
డిసిప్లిన్ ఉండాలి. మా అమ్మ వల్ల ఆ డిసిప్లిన్, కోడల వల్ల చాలా మంచిదండి. ఓకే, కోడల వల్ల కొంచెం చలాకితనం, ఓకే, చురుకుతనం ఉంటుంది కోడల దాంట్లో. ఓకే, సరదాగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సరే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ ఇది ఆరిపోతే కొంచెం పాలు పోసి కలుపుకుంటా, కొద్ది కొద్దిగా రవ్వలో కొద్దిగా పాలు పోసి కలుపుకుంటే ఉండలు చేసేసుకోవడం. మేమైతే అమ్మ చేతి ప్రసాదం చేపించుకొని అలాగే తినబోతున్నాము. సో చూడండి, అమ్మ అనగానే ఇంకా ఇట్లా కలపటం, కొలతలు, అదంతా కొన్ని బ్యూటీ ఉంటుంది. మదర్ దాంట్లో కొన్ని బ్యూటీ ఉంటాయి. ఇలాంటివి చాలా నీట్గా క్యూట్గా అనిపిస్తాయి అమ్మ అలా తినిపించటం చేయటం. ఇలా కొంచెం సెపరేట్ చేసుకొని ఓకే, కొద్ది కొద్దిగా పాలు పోసుకొని ఉండలు చుట్టుకోవాలి. కొంచెం కొద్దిగా వేసుకోవాలమ్మ, ఎక్కువ పట్టవు పాలు. అమ్మాయి మీ సార్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి అంటే సార్ ఇష్టంగా, ఎందుకంటే ఇన్ని వంటలు చేస్తున్నారంటే సార్కి ఏదో ఒక డెఫినెట్గా బాగా నచ్చుద్ది. సో ఏంటది? ఎక్కువ నాన్ వెజ్ అమ్మ. ఓ, నాన్ వెజ్ లవర్సా? అయితే వెజ్లో అయితే ఏమీ ఉండదా అంటే, ఎందుకంటే మేము ప్రసాదం కాబట్టి ఈ నవరాత్రి డేస్ కాబట్టి మేమేమి నాన్ వెజ్ గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే తప్పు కాబట్టి. లేకపోతే మేము కూడా నాన్ వెజ్, ఓకే, ఏమున్నా పర్లేదు ఫస్ట్ నాన్ వెజ్ తినాలి అని అనుకునే రకాలు అనమాట. ఓకే, వావ్, చాలా ఈజీ, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. అది చూసారా, అమ్మ చేతిలో ఉంటే ఏదున్నా అలా అమృతంలా కలిసిపోతుంది. ఏదో ఒకటి, ఏది ఉన్నా కూడా ఏదో ఒకటి అవైలబుల్గా చేసుకొని మరీ చేసేస్తారు. సో అది అమ్మతనంలో లేదా అమ్మకున్న గొప్పతనం అనమాట, చెయ్యిలో ఉంటుందంతా. సో మీ పిల్లలకి ఏమి ఇష్టం? అంతేనా? నాన్ వెజ్ అన్నీ తింటారమ్మా, అది ఇదని ఏం లేదు, అన్నీ తింటారు. సో ఏంటంటే పిల్లల్ని నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరు ఏమనుకోవద్దు, ఎవరు ఫీల్ అవ్వద్దు. పిల్లల్ని పాష్గా పెంచకూడదండి, ఎందుకంటే పెద్ద అయినాక వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో మనం చెప్పలేము. సో ఏంటంటే కష్టం సుఖం తెలిసేలాగా పెంచాలి పిల్లల్ని ఎప్పుడు. నేనైతే అలాగే పెంచానండి, మీరేమనుకోవద్దు నేను చెప్పానని. ఓకే, అంటే అన్నీ తెలియాలి ముఖ్యంగా ఆడపిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి పెద్ద అయినాక పాష్ లైఫ్ దొరకలేదు అనుకోండి, ఇప్పుడు దానికి అలవాటు పడిపోయి ఉంటారు, ఎంత ఇబ్బంది పడతారండి జీవితాంతం. ఓకే, సో ఏమున్నా కూడా కష్టాలు నష్టాలు అన్నీ కొంచెం చూస్తూ వస్తుంటే పిల్లలు కూడా అన్నీ అనుభవిస్తూ ఉంటారు. ఒకటి తర్వాత మన సాంప్రదాయాలు కట్టుబాట్లు తప్పకుండా చెప్పి పెంచాలండి పిల్లల్ని అలాగే పెంచాలి. నాకు అలాగే ఇష్టం, నేను అలాగే పెంచాను. మీరు నన్ను ఏమైనా తిట్టుకోవద్దు, ఎవరికైనా నచ్చకపోతే నేను చెప్పేది. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు మా మామగారి సీరియల్లో కూడా అంతే, ఆయనకు అన్ని పద్ధతిగా ఉండాలి. అలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మామగారికి ఇష్టం ఉండదు. కానీ అత్తయ్య పాపం బిడ్డల బాధ కోడల బాధ చూడలేక ఇంకా ఒప్పేసుకుంటున్నారు ఈజీగా, సర్లే పోనీలే అనుకుంటూ. ఓకే, సో ఆల్మోస్ట్ లడ్లు కూడా రెడీ అయిపోతుంది, దేవమ్మ చేసిన లడ్లు. సో ఇవి డెలిషియస్గా ఉంటున్నాయి. సో ఈజీగా తొందరగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో చేసుకోవచ్చు. అంటే మంచి ఇంగ్రీడియంట్స్ తీసుకుని ఇలా సింపుల్గా ఒక 4-5 ఇంగ్రీడియంట్స్తో మంచి లడ్లు ఇంట్లో. సో ఎవరైనా స్నాక్స్ తినాలనుకున్నా, ఇష్టంగా ఎవరైనా ప్రసాదం పెట్టాలనుకున్నా కూడా ఇలాంటి ప్రసాదాలు, అలాగే చిన్నపిల్లలకి స్నాక్స్, రెండు ఆరోగ్యం ప్లస్ ఎంటర్టైన్మెంట్ అంటారు కదా, ఫన్. సో అలా రెండింటికి కలిసి వస్తుంది. ఇది చాలా ఈజీ కూడా రండి, ఈజీగా చేసి పెట్టవచ్చు పిల్లలకి. నేను మా ఇంట్లో మొన్నే చేశాను. ఓకే, సో ఇంట్లో పండుగ వాతావరణం ఎలా ఉంటుంది? మీరు బతుకమ్మ గురించి కానీ దసరా నవరాత్రి గురించి బతుకమ్మ నాకు తెలియదమ్మా, మాకు అలవాట్లేదు, ఎందుకంటే మాది విజయవాడ కదా, అటు ఆంధ్రాలో మాకు తెలియదు బతుకమ్మ. ఓకే, కానీ బతుకమ్మ అయితే చాలా కలర్ఫుల్గా చేసుకునే తెలంగాణ ఫెస్టివల్ అనమాట. ఫ్లవర్స్తో ఒక బతుకమ్మ రూపంలో పేర్చి, ఒక బుట్ట రూపంలో చేర్చి బతుకమ్మ ఆడుతూ ఉంటారు. కనుక విజయవాడలో అంటున్నారు కాబట్టి దేవి నవరాత్రులు అయితే మీకు పక్కా తెలిసి ఉంటుంది. దసరా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం, ఎందుకంటే 9 రోజులు చాలా బాగుంటుంది అనమాట, చాలా హ్యాపీగా ఉంటుంది. పూజలు అవన్నీ చూస్తే గుడికి వెళ్ళి కూర్చొని పూజలు చేసుకుంటాము, చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే అమ్మ, లడ్లు అయితే పూర్తి అయిపోయిందా? ఓకే, దేవమ్మ చేసిన ఇంకొక చిన్న విషయం అండి, దీనిలో పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటాము. సో మనకి ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి లేకుండా చేశాను నేను. ఓకే, పచ్చి కొబ్బరి లేకపోయినా కూడా మంచిగా లడ్లు అయితే ఫినిష్ అయిపోయాయి. ఇంకా వేడిగా కొంచెం చల్లగా అయిపోతున్నాయి. ఇది చల్లబడిన తర్వాత మంచిగా తింటే చూడండి, కొంచెం ఆరాలండి, సో ఆరితే కొంచెం బీసుకుంటాయి.
అప్పుడు బాగుంటాయి. సో దేవమ్మ చేసిన రవ్వ లడ్లు అయితే నాకు తెగ నచ్చేసాయి, మంచిగా అయిపోయింది. సో ఇంట్లోనే ఉండే చిన్న చిన్న ఐటమ్స్ని వేస్ట్ చేయకుండా ఈజీగా అయిపోవాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ అయితే క్విక్గా ఉంటాయి కదా. ఇప్పుడు డీమార్ట్స్లలో ఎక్కడన్నా ఉంటాయి, మార్ట్లలో ఎక్కడన్నా కనిపిస్తుంటాయి ఈజీ రెసిపీస్, ఓన్లీ మనం చేసుకోవడం మాత్రమే ఉంటుంది. సో అలా ఈజీగా కాకుండా ఇక్కడ మనం హోమ్ మేడ్గా చేసుకున్నా కూడా అంతే ఈక్వల్గా ఉన్నాయి. అంటే అవన్నీ ప్రిజర్వేటివ్స్ వేస్తారు కదా, సో అవి అంత టేస్ట్గా ఉండవు, మంచిది కాదు. కానీ ఇవైతే అంతే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. సో నాకైతే తెగ నచ్చేసింది. సో అమ్మవారి దగ్గర పెట్టేసి మనం టేస్ట్ అయితే చేసేద్దాము. ఓకే అమ్మ, నేను కూడా టేస్ట్ చేస్తాను, మీరు కూడా టేస్ట్ చేయండి. సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చేయండి. భలే కుదిరిందమ్మా, బాగుందా? చాలా బాగుంది. అన్నీ సరిపోయినాయి, అన్నీ సరిపోయినాయి. అంటే ఎక్కడ ఎక్కువ స్వీట్ లేదు, అలాగని చెప్పకూడదు లేదు, చాలా బాగుంటుంది అమ్మ. రవ్వ లడ్డు ఎప్పుడు లైట్ గానే ఉండాలి. చాలా బాగుంది. ఇంకా నెయ్యి స్మెల్ అయితే ఇంకా వస్తుంది. అమ్మ చేతి వంటకి ఇంకా ఒక మాట మాట్లాడతామా, ఇంకా పేరు పెడతామా, అంత చక్కగా ఉందమ్మా. మా సెట్లో కూడా అందరూ నేను ఏదైనా తీసుకొస్తే చాలా బాగుందని తినేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారు ఎంతోమందికి, మీరు ఎప్పటి నుండో తెలుసు, ఇప్పుడు ఆ మామగారు సీరియల్లో మీరు అత్త క్యారెక్టర్లో ఇంకా అదరగొట్టాలి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. సో ఈ నవరాత్రికి మీకు అన్ని గుడ్ న్యూస్లు వినాలి, మీరంతా ఇంకెక్కడికో వెళ్ళిపోవాలి, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ రావాలి, ఆ తల్లి కృప మేము ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. ఏబిఎన్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. అలాగే 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మ్యామ్, మా కోసం అడగగానే వచ్చారు, రవ్వ లడ్లు చేశారు. సో మీకు విజయదశమి 10 మందికి పెట్టడం అంటే చాలా ఇష్టం అమ్మ. అమ్మ ఎలా అయితే ఉంటారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చక్కగా మనకి టకటక ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసి ఇచ్చేసారు. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా దేవమ్మ చేసిన రవ్వ లడ్లు అయితే నా ముందున్నాయి. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నమస్తే.